నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీస్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం జూబ్లీస్ రాజకీయాలపైన, జరుగుతున్న పరిణామాలపైన. ముందుగా దిశా టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలామంది పోటీ పడ్డారు. అది ఎందుకంటే జాతీయ పార్టీ కావడం, ఇక్కడ ఎలాగైనా పోటీ చేయాలని పోటీ పడ్డారు. రెండోసారి మీకు బీఫామ్ దక్కింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ అండి. నేను లాస్ట్ టైం కూడా పోటీ చేసినప్పుడు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే, కానీ ఈసారి నాకు ఎందుకో కాన్ఫిడెంట్గా ఉండే. బికాజ్ నేను వర్క్ చేశాను, ఓట్లు తెచ్చుకున్నాను, చాలా డెవలప్మెంట్ చూపించాము. అక్కడ రెగ్యులర్గా వర్క్లోనే ఉన్నాను కాబట్టి ప్రజలు లేదా అంటే ఒపీనియన్స్లలో కూడా మన పేరు వస్తుందని నాకు ఐడియా ఉన్నది. బట్ స్టిల్ ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు ఉండొద్దు. ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో, అదే కాకుండా నా వర్క్ను గుర్తించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో పోటీ పడ్డ వాళ్ళు చాలామంది పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు వాళ్ళకు దక్కలేదు, భంగపడ్డారు. వాళ్ళని కలుస్తారా? వాళ్ళ మద్దతు కోరుతారా? 100% వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళందరితో కూడా మాట్లాడింది. వాళ్ళు కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తా అన్నారు. నేను కూడా ఎవరికి వచ్చినా చేస్తా అని చెప్పుకుంటూనే వచ్చాను. నేను డెఫినెట్లీ వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో చివరిసారి మీరు పోటీ చేసినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పార్టీ పరిస్థితి వేరు. వరుసగా ఎన్నికలు జరుగుతుంటే ఓటు బ్యాంక్ కూడా పెరుగుకుంటూ పోతుంది. ఆ ఆశాభావం మీపై ఉందా? ఎట్లాంటి ప్రభావం ఈసారి ఉండబోతుంది అనుకుంటున్నారు? 100% అండి. 2018కి 2023కి చాలా డిఫరెంట్. అంటే 4 ఇంతలు పెరిగాం మేము. 2000 నేను అడిగింది కూడా ఎంపీ ఎలక్షన్స్కి మనం ఓటుకి 2 ఓట్లు అడుక్కుంటూ పోవాలని చెప్పి, ఆ లెవెల్లో పోవాలని చెప్పి. ఇప్పుడు అనేది కూడా అంతే. లాస్ట్ టైంకి ఇప్పటికి ఓటుకి 2 ఓట్లేను. అప్పుడు 5 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మనం అడిగేది, ఇప్పుడు లాస్ట్ టైం పడ్డదానికి ఇప్పుడు 2 ఓట్లు వచ్చినా కానీ దగ్గర 70-75 వేలు వస్తాయి మాకు. డెఫినెట్లీ అది మంచి నెంబర్. విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సాధారణంగా అభ్యర్థులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కానీ ఈసారి మీతో పాటు ఒక ఇద్దరికి ఒత్తిడి ఎక్కువ ఉంది. ఒకటి కిషన్ రెడ్డి గారికి, మరోవైపు కొత్తగా అధ్యక్షులైన రామచంద్రరావు గారికి. ఎందుకంటే ఆయన అధ్యక్షుని అయిన తర్వాత ఎన్నిక వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎంపీ నియోజకవర్గంలో ఉన్న జూబ్లీస్ కారణంగా కిషన్ రెడ్డి గారి పైన కూడా ప్రభావం ఉంది. సో ఆ ఒత్తిడి మీ పైన ఉందా? వాళ్ళ యొక్క బాధ్యతను మీరు తీసుకుంటారు? ఒత్తిడి అని నేను ఎందుకు, నాకు కంపల్సరీ గెలవాలని చూస్తున్నాను. డెఫినెట్లీ వాళ్ళు కూడా అదే పరిణామంతో. కిషన్ రెడ్డి గారు దగ్గర లాస్ట్ 2 months నుంచి ఎవ్రీ వీక్ 1-2 సార్లు వచ్చిపోతూనే ఉన్నారు, ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నారు, దాని గురించి ఆరాధిస్తూనే ఉన్నారు. బయట నుంచి వచ్చిన నాయకులు కూడా మా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ లోటు ఉన్నది, ఎక్కడ పోతే మంచిది, ఎక్కడ అడిగితే మంచిది ఓట్లని, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని దాని మీద అంతా ఉన్నది రిపోర్ట్. అంతా అదే పని మీద ఉన్నాం. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు, నేను బీఫామ్ తీసుకుంటాను ఇక్కడ వచ్చాను కానీ, బట్ స్టిల్ కిషన్ రెడ్డి గారు మా ఎర్రగడ్డలో ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు. సో మైనార్టీ ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో. మరి పార్టీ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది? ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకును మీ వైపు మార్చుకోవడానికి ఏం చేయబోతుంది? మైనార్టీస్లో ఒక బ్రదర్ వచ్చేసి బీఆర్ఎస్ సపోర్ట్ చేద్దాం అంటున్నాడు, ఒక బ్రదర్ వచ్చి ఇటు అంటున్నారు. వాళ్ళు తరాజు గుర్తు మీకు తెలిసే ఉంటుంది. ఆ తరాజు పట్టుకొని ఎవడు ఎటు సైడ్ కిందికి వస్తే వాడిని సపోర్ట్ చేయాలని చూస్తారు. అంతే. పైసలు ఎవడు ఎక్కువ ఇస్తే వానికి. ఎప్పుడు జరుగుతున్నటువంటి తతంగం పాపం మైనార్టీస్ని వాళ్ళు ఎంఐఎం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళని ఓటు బ్యాంక్ని వాళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎందుకు నిలబడతలేరండి? ఎలక్షన్లు ఎందుకు నిలబడతలేరు? దట్ మీన్స్ దే వాంటెడ్ టు మనీ గురించి ఈ యొక్క తతంగం ఇదంతా కూడా. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మైనార్టీ సోదరులకి మీరు ఆలోచించండి. మోడీ గారు ఎక్కడ కూడా హిందువులకు ఈ స్కీము, మైనార్టీస్కి ఈ స్కీము సపరేట్ ఏం చేయలేదు. అందరికీ ఈక్వల్గా చూస్తున్నాడు. మన దేశాన్ని కాకుండా మన ప్రపంచ దేశాల్లో మనని ఒక లెవెల్కి తీసుకుపోయింది. ఆయన చూడండి, ఈసారి మైనార్టీస్ కూడా కమలం పువ్వుపై ఓటేస్తారని అనుకుంటున్నాను. సెటిలర్ల ఓటు కూడా ఈ నియోజకవర్గంలో చాలా కీలకంగా ఉంది. అలాగే ఏపీలో కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ కూడా టీడీపీ కలిసి ఉన్నది. ఇక్కడ జనసేన, టీడీపీ పోటీ చేయకుండా ఉన్నది. మరి ఆ ఓటు బ్యాంకు మీకైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ఆ పార్టీలో కూడా ఏం కోరుతున్నారు? నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం వాళ్ళు నాకే ఈసారి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కలిసే ఉన్నారు కాబట్టి. బట్ స్టిల్ నేను పర్సనల్గా కూడా వాళ్ళు నాకు అడగడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయమని కూడా చెప్పిరని కూడా తెలిసింది. బట్ స్టిల్ నేను వాళ్ళని మళ్ళీ పర్సనల్గా నేను కలుస్తాను, వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటాను నా పర్సనల్గా. ఎందుకంటే పార్టీలు చూసుకునేది మాత్రం పెద్దలు చూసుకుంటారు, రాష్ట్ర నాయకులు తీసుకుంటారు, నేషనల్ లీడర్స్ చూసుకుంటారు. సో ఇక్కడ నేను మాత్రం జనసేన అయినా టీడీపీ అయినా సరే నేను వాళ్ళని నాయకులని అభ్యర్థించేది పర్సనల్గా నాకు సపోర్ట్ చేయమని చెప్పుకుంటాను. డెఫినెట్గా దీపక్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఒకవేళ గెలిస్తే నియోజకవర్గానికి బీజేపీ తరఫున కానీ ఏం చేయదలుచుకున్నారు? అక్కడ గత 3rd టైం గెలిచినటువంటి నాయకుడు రూలింగ్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా 2 years అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎక్కడ ఏం పని చేశారో చెప్తే నేను ఒప్పుకుంటాను. చిన్న పని చెప్పినా కానీ డ్రైనేజీలు ఎక్కడికక్కడనే ఉన్నాయి. హై టెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది.
రెగ్యులరైజేషన్ చేస్తున్నారు జాగాలని, అక్కడేం చేసారు? నువ్వు ఏ ప్రాబ్లం తీసుకుంటే వాటర్ ప్రాబ్లం అట్లనే ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం అట్లనే ఉంటుంది, ఎక్కడ లేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జూబ్లీహిల్స్లో, హైదరాబాద్ మొత్తంలో. సో ఏదన్నా ఒకటి చేశారంటే మీరు జనాల దగ్గర పోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉత్తనే మాకు మైనార్టీ సపోర్ట్ ఉందని చెప్పేసి, మన ఎంఐఎం సపోర్ట్ ఉందని చెప్పేసి ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఇచ్చి కొన్ని హిందూ ఓట్లు పడతాయి కదా అని ఈ టాటిక్స్ ఎందుకండి? చిల్లర టాటిక్స్ నేను అనేది. అంటే డెఫినెట్లీ ఒకటి పోటీ అంటే లేట్గా అభ్యర్థిని ప్రకటించడం కారణంగా పోటీలో లేదని ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడింది. అలాగే అభ్యర్థి అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా మీపై కానీ అభ్యర్థిత్వానికి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దానికి ఏంటి? ఆయన చేయకముందు చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది వాళ్ళు చూసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా. హిందుత్వం మీద డిఫరెన్షియేట్ చేయాలని ఎవరి గురించి మాట్లాడుతారో నాకైతే అర్థం కావట్లేదు. మీకే అర్థమవుతుంటుంది దాంట్లో మీనింగ్స్ ఏంటి అనేది. ఒకరిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు వాడిని ఎవరిని వీక్ చేయాలనుకుంటున్నాడు అనేది మీకే అర్థమైపోతుంటుంది. సో వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వారు కూడా పెద్ద నాయకులు, హిందుత్వం మీద ఫైట్ చేస్తుంటారు. ఐ రెస్పెక్ట్ హిమ్ వాట్ ఎవర్ ఇట్. బట్ థింగ్ ఈజ్, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతారు అంటే వాళ్ళు భయంతో మాట్లాడుతారు. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు పోటీలో లేరు అంటే ఆ హిందూ ఓట్లు మాకు పడతాయేమనే ఆశతో మాట్లాడుతుండ్రు. డెఫినెట్లీగా వాళ్ళు ఈ రెండు పార్టీలు ఈరోజు కంగుదినే చెప్తారు. ప్రతి భారతీయుడు ఆలోచిస్తున్నాడు ఎవరికి ఓటేస్తే మంచిది. మనం చూసుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారి దిక్కు చూస్తున్నారు, కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ వర్క్ చూస్తారు, ఆయన పర్సనల్ ఫండ్స్ నుంచి చేసిన, అంటే ఎంపీ లాట్స్ నుంచి చేశారు. కాబట్టి దానికి అందరు కూడా ఈసారి బీజేపీ కోటేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఈసారి జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మాత్రం బీజేపీ గెలవబోతుంది. కావాలని బీజేపీ అంటే భయంతోనే కావాలంటే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఆరోపణలు చేస్తున్నాయి. ఇది ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు. తప్పకుండా మేము అభివృద్ధి చేస్తాము, కాన్స్టిట్యున్సీలో ఉన్న చిన్న పెద్ద అన్ని పనులు కూడా సహకరిస్తాము. అందుకోసమే గతంలో నేను అప్పుడు ప్రాబ్లం లేనప్పుడే 25,000 ఓటు కూడా సాధించాను. ఈసారి విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ఇటు జనసేన టీడీపీ ఓట్లను కూడా కలుపుకొని ముందడుగేసి ఎలాగైనా జూబ్లీహిల్స్లో మాత్రం బీజేపీ పాగా వేసేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటున్నామని కూడా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కనపర్సన్ మధుసూన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.